జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అస్మత్ శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, మనము శ్రీ పెరియాళ్వారు కృప చేసిన తిరుప్పల్లాండ్ అనే ప్రబంధంలో ఈరోజు 3వ పాశురంలోని విశేషాలను మరియు పాశురం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. வாளால் பட்டு நின்னீருள்ளீரேல் வந்து மன்னும் மனமுன்கொன்மின் கூலால் பட்டு நின்னீர்களை எங்கள் குலவினில் புகதலொட்டோம் ஏலாட்காலும் பலிப்பிலோம் நாங்கள் இராக்கதருவாள் இலங்கை பாலாலாக పడైపొరుదానకు పల్లాండు కూరుదుమే. ఇక్కడ మన ఆళ్వార్లు మొదటి 2 పాశురాలతో పెరియాళ్వారి యొక్క భగవానునకు తాము మంగళాశాసనం చేసినారు. ఆళ్వార్లు తాము మాత్రం మంగళాశాసనం చేస్తే తృప్తి చెందరు కనుక మిగిలిన వారిని కూడా మంగళాశాసనం చేయాలని ఆహ్వానిస్తున్నారు. ఇలాగే ముందు పాశురంలో కూడా అందరితో పాటు భగవానుని ప్రార్థించే ఐశ్వర్యార్థులు, ఆత్మవాని కోరే కేవలులు, భగవానుని పొందగోరే భగవత్ప్రాప్తి కాముకులు అనే 3 విధాలైన వారిని భగవన్మంగళ శాసనాన్ని చేయడం కోసం పిలువగోరుతున్నారు మన పెరియాళ్వారు. మిగిలిన వారికంటే భగవానుని పొందగోరే భగవత్ప్రాప్తి కాములు భగవానునకు చాలా దగ్గరవారు కనుక వారిని ముందుగా పిలుస్తున్నారు. భోగ్యమైన వస్తువును ఒంటరిగా భుజించరాదు. ఈ మంగళాశాసనంలోని భోగ్యతను అందరూ కూడా అనుభవించాలి అనే ఉద్దేశంతో మిగిలిన వారిని కూడా మన ఆళ్వార్లు ఆహ్వానిస్తున్నారు. వాళాల్ అంటే అంతులేని సుఖమే మూర్తీభవించిన కార్యాన్ని, కైంకర్యాన్ని చెబుతున్నారు. భగవాను తప్ప మిగిలిన విషయాలకు, వ్యక్తులకు సేవ చేయడం సులభంగా చేయదగినది కాదు. అయినందువల్ల, చాలా కఠినమైనందువల్ల దానివల్లే కలిగే ఫలం కూడా చాలా పరిమితమైనది అయినందువల్లనే అది దుఃఖరూపంగానే ఉంటుంది. భగవానునికి కైంకర్యం చేసేటప్పుడు కూడా అన్య ప్రయోజన సిద్ధి కోసం కైంకర్యం చేస్తే అందువల్ల కలిగే ఫలం మనలను ఈ లౌకిక జీవనంలోనే కట్టిపడవేయడానికి కారణమవుతుంది. అలాగే ఈ కొరతలు ఏమీ లేకుండా భగవానునకు మంగళాశాసనం చేసేవారు తమ కోసం దేనిని ఆశించకుండా తమకు ప్రాప్తశేషి అయిన భగవానునకు మంగళం కలగాలని ఆశాసిస్తే దేనిని ప్రతికృతిగా ఎదురు చూడని భగవానుడు కూడా దీనిని చూసి వీరికి నాపై ఎంత ప్రేమ అని ఆనందాన్ని పొందుతాడు. ఆ ఆనందమే కదా మంగళాశాసనాన్ని చేసేవానికి పురుషార్థం అని అంటూ, పట్టు అంటే ఈ యొక్క ఉప్పు సముద్రంలో ముత్యం మనకి లభించింది అని అనడము వంటిది. అంటే దుర్లభమైనది దొరికింది అని అనడం. అంటే ప్రతి ఒక్కరు కూడా నాది అనే ఈ కోరే లోకంలో భగవానునికి మంగళాన్ని కోరేవాన్ని కొందరిని మాత్రం పొందడమే దుర్లభము అని మన ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. నిన్నీర్ అంటే గాలిలో ఎగిరి పడే ఆ యొక్క గడ్డిపరక వలె కర్మఫలం వల్ల పరతంత్రుడై తిరిగే సంసారి జీవునకు యాదృచ్ఛికంగా భగవద్జ్ఞానపూర్వకంగా ఆ స్వామికి మంగళాశాసనం చెయ్యాలి అని భావం కలిగితే అదే కదా స్థితి మనకి వచ్చేది. ఉళ్ళీరేల్ అంటే ఉజ్జీవించాలనే ఆశను కలవారు ఎవరైనా ఉన్నట్లయితే అని ఇక్కడ మనకు అంటున్నారు. ఎందుకు అంటే భగవానుడే సమస్తం అని భావించేవారు లభించడం అరుదు అని సర్వేశ్వరుడే ఆశ వదిలిన అంటే చెయ్యి వడిచిన లోకం కనుక మంగళాశాసనం చేయడానికి వ్యక్తులను అన్వేషించవలసినట్లు కదా ఈ లోకంలో ఉంటుంది. ఎలాగూ అంటే ఈ లోకంలో యథార్థ జ్ఞానంతో మంగళాశాసనాన్ని చేసేవారిని అన్వేషించి పట్టుకోవలసిన స్థితి కదా ఉన్నది. అందుకే ఉళ్ళీరుళ్ళీరే అన్నట్టుగా వైష్ణవత్వం ఈ లోకంలో చాలా దుర్లభము అని తెలుపుతూ అనన్య ప్రయోజనులైన శ్రీ వైష్ణవులు అంటే భగవద్భక్తులు కూడా మనల్ని కోరేవారే కొందరు ఉన్నారు కదా అని తలుచున్నట్లుగా ఆళ్వార్ల దగ్గరికి వస్తున్నారట. అందే వారి స్వభావం చూడటానికి ముందే వారితో కలుసుకొని ఉండాలనే త్వరను ఈ యొక్క అర్థాన్ని చెబుతున్నారు.
మన్ను మనమున్గొన్మిన్ అంటే మనము మన్నుకు కళ్యాణానికి సంబంధించిన దగ్గరి వారు భక్తులు అంటే దాసులు కదా. దాస్యాన్ని గురించి క్రయపత్రం రాసేటప్పుడు కూడా మనం ఏం చేస్తాము అంటే మన్ అంటే స్వామికి ఏదైనా ఒక శుభం జరిగితే అప్పుడు అంకురార్పణ కోసం మనం పుట్టమన్ను మోయడం. ఆ మన్నును మోసేవారు కూడా యజమానికి చాలా దగ్గర వారైన అంతరంగికులైన సేవకులే ఉంటారు. అందువల్లనే మనకి విశ్వక్షేణులు మొదలైన వారు ఈ సేవను చేస్తారు. అంకురార్పణకు ఆళ్వార్ తిరునాళని కూడా ప్రసిద్ధి. ఆ రీతిలోనే మన పెరియాళ్ళ వారు కూడా ఈ యొక్క ప్రయత్నాన్ని చేస్తున్నారు. అంటే మనం అంటే ఆ శుభకార్యము తనకే జరుగుతున్నట్లుగా ఆనందించడము, ఈ రెండు కూడా కైంకర్యాలనే చెబుతోంది. ఎట్లాగూ అంటే భూమిపై పరుండిన ఏనుగు పైకి మనమే ఎక్కితే అది మనల్ని కిందకు పడదోసే ప్రమాదం ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఏనుగు అంగీకారంతో దానిపైకి ఎక్కడం కదా తగినది. అదే రీతిలో కైంకర్యం కూడా కొందరిచే నియమింపబడిన దానిని మనం పొందాలి అనే విషయం ఆ రీతిలో నియమించేవారు కూడా మీ కైంకర్యాన్ని మీరే పొందండి అని తగిన రీతిలో ఇవ్వాలి. ఇది మనకి ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. కూలాల్పట్టు నిన్నీరుగలై ఎంగల్ కొలువినిల్ పొగదులొట్టం. పెరియాళ్వార్లు ఇలా ఆహ్వానించున్నారు. ఏమని అంటే అన్య ప్రయోజనాలను ఆశించని వారిని మాత్రమే అనే వ్యత్యాసం తెలియకుండా అన్య ప్రయోజనాన్ని ఆశించేవారు అందరూ కూడా వచ్చి వారితో కలవడానికి ప్రయత్నించారట. అప్పుడు వారిని ఆళ్వార్లు ఏం చేస్తున్నారు అంటే అడ్డుకుంటున్నారు. ఏమని? కూడాల్ అంటే కూడు కోసం తనని ఎవరికైనా అమ్ముకున్న వారిని తెలిసినట్టుగా ఉంటుంది. అన్య ప్రయోజనాలను ఆశించేవాడిని కూడా ఇది తెలిపేటట్టుగా ఉంటుంది. ఎట్లాగూ భగవానునికి కైంకర్యం చేయడమే ఫలంగా కలవాడు తాను అనే విషయాన్ని తెలియకుండా అన్య ప్రయోజనాల కోసం భగవాను అర్థించేవారు కదా వీరు అని కూడాల్ అనే యొక్క పదంతో మనకి ఏం చేస్తున్నారు అంటే అన్య ప్రయోజనాలను ఆశించని వారి వలె భగవానుని వద్దకు వచ్చి తర్వాత అన్య ప్రయోజనాలను ప్రార్థించే వారిని తెలుపుతున్నట్లుగా ఇక్కడ చెబుతున్నారు. అందుకే నిన్నీరుగల్ అన్నట్టుగా చెబుతూ మిగిలిన వారి కంటే తమ సమూహానికి ఉండే వైలక్షణము స్ఫూర్తించేటట్టుగా ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. ఎట్లాగూ పొగుదలొట్టోం అంటే ఎవరైనా మా సమూహంలోనికి చేరుతున్నారా అని కోరే వీరు జాలి లేని వారి వలె చేరనివ్వము. పొగుదలొట్టోం అని ఎందుకంటున్నారు అంటే ఎక్కడ కూడా తాను చేసే యాగ కార్యాలలో యోగ్యత లేని వారిని అనుమతించకూడదు కదా. కనుక అనన్య ప్రయోజనాలకు అన్య ప్రయోజనాలను కోరే వారితో సంబంధము సహించరాదని ఇక్కడ ఆళ్వారు చెబుతున్నారు. అందుకే మా సమూహం కంటే లోకంలోని సమూహానికి ఉండే వైలక్షణం ఏమిటి అని అడగగా ఏలాట్కాలం పలిప్పిలోం నాంగర్ అంటే ఏలాల్ అంటే తమకు ముందు 3 తరాలు పైన 3 తరాలు తాము కలిసి 7 తరాలను ప్రస్తావిస్తున్నారట. అంటే ఎలాగో అంటే ఈ 7 తరాలు దీనికి ముందు 7 తరాలు తర్వాత 7 తరాలు మొత్తం 21 తరాలను చెబుతున్నది. ఎట్లాగూ తనకు ముందు 10 మంది తనకు తరువాత 10 మంది తాను మొత్తం 21 మందిని పావన చేస్తున్నాడట. అలాంటి అర్థాన్నే ఎలాట్కాలం అనే ఈ యొక్క పదంలో ఒక కులంలో ఒకడు అన్య ప్రయోజనాన్ని ఆశించిన వాడైతే తన్మూలంగా భగవాను కరుణ అతనితో సంబంధాన్ని కలిగిన అందరి వద్దకు కిందవారికి పైవారికి అందరి వద్దకు ప్రవహిస్తుంది. అదే విషయాన్ని మనకి ఆళ్వార్లు చెబుతూ పలిప్పిలోం అంటే లౌకిక విషయాల్లోని ప్రావణ్యాన్ని ఆసక్తిని అన్యదేవతా సమాశ్రయణం అనేవి ఇంత పూర్వమే నిరసింపబడిన విషయాలు కనుక వాటిని ఇప్పుడు దోషాలు అనడం చెత్తగొప్పని చేర్చి పారబోయినట్లవుతుంది. అందువల్ల ఇప్పుడు అనన్య ప్రయోజనలై ఉండే వారికి గల దోషం ఏమంటే అన్య ప్రయోజనాలు ఆశించడం అన్య సాధనాలను పరిగ్రహించడమే. అటువంటి వారిని కలిగిన వారం కాము అని అంటున్నారు. నాంగల్ ఎంగల్ కులం అంటే మా యొక్క సమూహం ఎలాంటిది అని గర్వంగా చెబుతూ భగవాను దయను పొందినందువల్ల కలిగిన గర్వంతో చెప్తున్నారు. ఎట్లాగూ అంటే మరి మీ స్వభావాలను గురించి మీరు పలకగానే మేము నమ్మమోము కదా, మీరు చేసే పనులను బట్టి మేము మిమ్మల్ని గురించి తెలుసుకోవాలి కదా అని భగవానుడు అంటుండే
దానికి పెరియాళ్ళవారు ఏమంటున్నారు అంటే, అది మీరు తెలియనిదే. ఎందుకు అంటే, ఒక ప్రయోజనాన్ని గూర్చి ప్రయత్నించేటప్పుడు సంభవించి అమంగళాలు పోవాలి అని, లేక లేని మంగళాలు కలగాలని కానీ మంగళాశాసనం చేయడం మీరు తెలియగలరు. మేమైతే గడిచిన కార్యాలను గూర్చి కూడా ఇప్పుడు భావించి ఆస్థానే భయశంకను పొంది మంగళాశాసనం చేసే వారి సమూహం కదా మాది అని స్వామికి సమాధానం చెబుతున్నారట. ఇరా కదర్వా ఇలంగై, ఎట్లాగూ అంటే దుష్టులైన రాక్షసులు గర్వంతో నివసించే దేశము అని. ఎట్లాగితే కందిరీగ గూడులోని కందిరీగలు ఇతరులను బాధించి తన గూడులో రక్షణగా దాగుకొని మరుగునట్లు ఉండేటట్లుగా కదా, వారు బయట సంచరిస్తూ ఇతరులను బాధించి తమకు రక్షణగా నివసించే దేశం కదా ఆనాటి శ్రీలంక అని ఇలా అనుకుంటూ చక్కగా కూడా ఏం చెబుతున్నారు, ఇలంగై పాలాలాగా అంటే లంకలో ఉండేవారు పాడేటట్లు అని అర్థము. లంకను విభీషణకు ఇచ్చినందువల్ల ఆ దేశాన్ని పాడు చేయకుండా అందులో ఉండే జనాలను వ్యక్తులను మాత్రమే పాడు చేసి, అలాంటి యొక్క మనకి దృష్టాంతాలు ఎన్నో కూడా చెప్పారు కదా అని చెప్పగా తెలియజేస్తూ, పడై పొరుతానుకు ఈ విధంగా చేయడం గొప్పతనమై పరత్వానికి తగిన భావంతో కాకుండా శత్రువులు ప్రయోగించిన బాణాలు తన వక్షస్థులో నాటుకునేటట్లు యుద్ధం చేసిన వాడికి మేము పల్లాండు కూరుదుమే. ఎలాగైతే శ్రీయస్తంలో విట్టిని కలవాడై కోపించి కన్నులు ఎర్రబడి శత్రువులపై వ్యాపించేటప్పుడు మనస్సును హరించే రూప సౌందర్యంతో ఉండే శ్రీరామునకు మంగళాశాసనం చేసేవారం మేము అని అంటున్నారు. ఎందుకు అంటే, ఆ రోజులో బాణాలు తాకని రీతిలో తప్పించుకోవడానికి సమయం చాలనందువల్ల వానరు శ్రీరామునకు మంగళాశాసనము చేయలేదు. సీతాదేవి విశ్లేషించినప్పుడే ఇక రావణుడు నశించాడు, మన రాజ్యం పొందబోతున్నాం అనే ఆనందంతో బ్రహ్మ మొదలైన దేవతలు కూడా మంగళాశాసనం చేయడం మర్చిపోయారు. అందువల్ల ఆ కాలంలో ఎవరూ మంగళాశాసనము చేయని కొరత తీరేటట్లు ఇప్పుడు మేము మంగళాశాసనము చేసేవారం సుమా అంటూ పెరియాళ్ళవారు ఈ యొక్క భాషలో కృప చేస్తున్నారు.